ఒక మనిషి లైఫ్లో ది మోస్ట్ క్రిటికల్ సిచ్యువేషన్ ఏంటో చెప్పనా? మనం అతి దారుణంగా ఇష్టపడిన మనిషి మనల్ని కూడా అంతే దారుణంగా ఇష్టపడితే, వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్, వాళ్ళు మన కోసం ఇచ్చే టైం, వాళ్ళు మనల్ని సెక్యూర్గా చూసుకోవడం, పొసెసివ్గా చూసుకోవడం అసలు ఎలా ఉంటుందంటే, అది ఒక్క నిమిషం వదిలిపెట్టరు, ఒక క్షణం వదిలిపెట్టరు. ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్ళావు, ఎవరితో ఉన్నావు, ఏం తింటున్నావు, ఆఖరికి వాళ్ళ పేరెంట్స్ ఆ అమ్మాయితో ఆ అబ్బాయితో మాట్లాడినా సరే ఈ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ దారుణమైన పొసెసివ్నెస్. నేనే ఉండాలి, నేనే చూసుకోవాలి, నేను తప్ప నా ప్లేస్లోకి ఎవరు రావద్దు. ఆఖరికి పేరెంట్స్ మీద కూడా కోపం వచ్చేస్తుంది. నీ పేరెంట్స్ నేను ఎందుకు అంత బాగా చూసుకోవాలి, నేను చూసుకుంటున్నా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ. అట్లీస్ట్ వాళ్ళ పేరెంట్స్ని కూడా ప్రేమగా పిలవనివ్వరు, ప్రేమగా అస్సలు పిలవనివ్వరు, వాళ్ళతో టైం స్పెండ్ చేయనివ్వరు. ఎంత దారుణంగా మారిపోతారంటే, అసలు ఈ ప్రపంచంలో ఆ పర్సన్ తప్ప ఎవ్వరూ ఉండకూడదు, వాళ్ళు మాత్రమే ప్రపంచంగా బ్రతకాలి అన్నట్టు మారిపోతారు. అంత పిచ్చి 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 సైకో ప్రేమ ఉంటుంది ప్రపంచంలో. మనుషుల్లో ఉంటుంది, కానీ అన్ని సిచ్యువేషన్స్లో ఉన్నది బయటకి రాదు, చూపించరు. ప్రేమ ఉంటుంది, బట్ ఒక ఆపోజిట్ పర్సన్కి కూడా అంతే ప్రేమ ఉందనుకోండి, ఆ మెంటాలిటీ బయటకు వస్తుంది. లేదు, ఆ పర్సన్ మనల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు, అవాయిడ్ చేస్తున్నారు, అంతలా పట్టించుకోవట్లేదు, మేబీ నా మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయిందేమో, నేను నచ్చట్లేదేమో, అందుకని నాతో మాట్లాడట్లేదేమో, నాతో టైం స్పెండ్ చేయడం లేదేమో, నాతో కలిసి తిరగట్లేదేమో అన్న ఒక చిన్న థాట్ కనుక బ్రెయిన్లో వచ్చింది అంటే ఆటోమేటిక్గా మనుషుల మధ్య దూరం పెరిగిపోతుంది. ఈ పిచ్చి ప్రేమ అనే కాన్సెప్ట్ ఉంది చూడండి, ఆ పిచ్చి ప్రేమ ఏం చేస్తుందంటే, ఫైనల్గా నువ్వు ఎవరినైతే పిచ్చిగా ప్రేమిస్తున్నావో ఆ మనిషిని దూరం చేస్తుంది. నీ పిచ్చి ప్రేమను తట్టుకోలేక వాళ్ళే దూరంగా వెళ్ళిపోవచ్చు, ఎలాంటి ఇన్సిడెంట్ అయినా ఎదురవ్వచ్చు. అందుకనే ఒక మనిషి మీద అమితమైన ప్రేమ పెంచుకోవద్దు. వాళ్ళు దూరమైనా, వాళ్ళకి ఏమన్నా అయినా ఈ మనిషి బ్రతకలేరు. కానీ ఆ దూరం అనేది ఎలా వస్తుందో తెలుసా? వీళ్ళ పిచ్చి ప్రేమని తట్టుకోలేక వాళ్ళే దూరం వెళ్ళిపోతారు. నీ ప్రేమకు ఒక దండం రా బాబు, నేను ఉండలేకపోతున్నా, నాకు ఈ ప్రేమ వద్దు, నేను భరించలేకపోతున్నాను అని చెప్పేసి వెళ్ళిపోయే జనాలు కూడా ఉన్నారు. అందుకే అతి ప్రేమ, అతి గారాభం, అతి కేరింగ్ ఏది కూడా కరెక్ట్ కాదు. అతి ఎప్పుడు చూపించొద్దు, ఏదైనా లిమిటెడ్గానే ఇవ్వాలి. మన గురించి కూడా మొత్తం చెప్పేయొద్దు. మన జీవితంలో జరిగిన ప్రతి ఇన్సిడెంట్ గురించి వాళ్ళతో చెప్పేసుకున్నాం అనుకో, లోకువైపోతాం, చులకనైపోతాం. ఇంకా మన గురించి తెలుసుకోవడానికి పెద్ద ఏం ఉండదు, కాబట్టి మన మీద ఇంట్రెస్ట్ పోతుంది. అర్థమైందా? కాబట్టి ఏ వ్యక్తికి కూడా మన గురించి పూర్తిగా తెలియాల్సిన అవసరం లేదు, మనం చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు. కొంచెం 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 ఒక మనిషితో రిలేషన్ ఒక 20 ఇయర్స్కి వచ్చినా, 25 ఇయర్స్కి వచ్చినా, మిగతా 25 కానీ 30 ఇయర్స్ కానీ వాళ్ళతోనే ఉండాలి కదా. అప్పుడు నీ గురించి సంవత్సరానికి కొంచెం, ఒక సంవత్సరానికి కొంచెం 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 తెలిసిందనుకోండి, మీ మీద అంతే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక్కటేసారి అర్రే నేను ఇది చేసిన, అది చేసిన, అది ఇది అది ఇది మొత్తం చెప్పేసుకున్నాం అనుకోండి, ఇంట్రెస్ట్ కాదు కదా, నీతో మాట్లాడాలని కూడా అనిపించదు. అందుకే మన పర్సనల్ లైఫ్ గురించి, నువ్వు పెరిగిన 20-25 సంవత్సరాల గురించి, నీ జీవితంలో ఏం జరిగింది అనేది ఆపోజిట్ పర్సన్కి చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటి నుంచి కొత్తగా లైఫ్ని లీడ్ చేయండి, కొత్తగా లైఫ్ని స్టార్ట్ చేయండి, అప్పుడే పుట్టినట్టు. అలా గనక ఉండగలిగితే ప్రేమలు ఖచ్చితంగా నిలబడతాయి. నా పాస్ట్లో అది జరిగింది, ఇది జరిగింది కాబట్టి ఇట్లా అనిపిస్తుంది, ఇప్పుడు కూడా పాస్ట్ గురించి లవర్కి కానీ హస్బెండ్కి కానీ అసలు చెప్పొద్దు. దట్ ఈస్ అ మ్యాండేటరీ. ఎవ్రీ గర్ల్ లైఫ్లో మ్యాండేటరీ అదే, బాయ్ లైఫ్లో అయినా అంతే. ఎందుకంటే ఇప్పుడు ఎంత అంగీకరించిన అమ్మాయి అయినా సరే తనకంటూ ఒక మనసు ఉంటుంది, తనకంటూ కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. నా హస్బెండ్ లైఫ్లో నేనే ఫస్ట్ అయితే బాగుండు అన్న థాట్స్ ఉంటాయి. కాబట్టి బాయ్స్
ప్లీజ్ మీరు కూడా మీ పాస్ట్ గురించి, మీ ఎక్సెస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మీ ప్రజెంట్ గర్ల్ ఫ్రెండ్కి కానీ లేకపోతే వైఫ్కి కానీ ఇలా చెప్పుకోవడం వల్లే ఆల్మోస్ట్ బోల్డ్ అని విడాకులు కేసెస్ దారుణంగా ఉన్నాయి. కాబట్టి ఒక మనిషి మన జీవితంలోకి వచ్చిన తర్వాత జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలి, అన్నీ కొత్తగానే ఉండాలి. ఆల్రెడీ నేను లవ్లో ఫెయిల్ అయిపోయాను, ప్రేమించుకున్న తర్వాత ఇదే జరిగిద్ది, తర్వాత ప్రేమ పోయిద్ది, మనుషులు దూరం అయిపోతారు అన్న పిచ్చి థాట్ని తీసేసి ఒక మనిషి మన జీవితంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా, సరికొత్తగా, కొంగొత్తగా ప్రేమించాలి. వాళ్ళతోనే అలానే టైం స్పెండ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి, బయట తిరగాలి, తిప్పాలి, తినాలి, అన్నీ ఉంటేనే జీవితం. వీటిలో ఏ ఒక్కటి మిస్ అయినా సరే ఆపోజిట్ పార్ట్నర్కి ఇంట్రెస్ట్ తగ్గుతుంది. ఉండాలి, కలిసి ఉండాలి అనిపించదు, ఉన్నా పెద్ద అంత వెలితిగానే ఉంటుంది. కాబట్టి మనం ఆపోజిట్ పర్సన్కి ఎంతైతే టైం ఇస్తామో వాళ్ళకు అంతకంతకు మన మీద ప్రేమ పెరుగుతుంది. అందుకే మన లైఫ్ పార్ట్నర్కి కానీ, ఫియాన్సీకి కానీ, లేకపోతే లవర్కి కానీ, గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ ఎవరికైనా సరే టైం ఈజ్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్. టైం ఇవ్వండి, కలిసి తిరగండి, కలిసి తినండి, కలిసి మూవీకి వెళ్ళండి. లైఫ్ లాంగ్ ఒక పర్సన్ మనతో ఉండాలి అంటే అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి కలిసి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే.